మెదక్ జిల్లా నుంచి శ్రీనివాస్ గారు మీతో మాట్లాడటం కోసం ఫోన్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం. కట్ అయింది, చెప్పండి. సో నేను ఇక ఏ ఉద్దేశం అన్నానండి సార్, నా ఉద్దేశం ఏదైనా కావచ్చు. నేను ఒక అగ్గిపెట్టె మచ్చాన్ని పెట్టినప్పుడు ఒక వ్యాపార వ్యక్తులకనే ఆలోచిస్తాను, 10 రూపాయలు ఆర్జించేలాగానే చూస్తాను. దానికి ఏ సర్కమ్స్టెన్సెస్లో నియమైతే దాన్ని తీసుకుంటా. ఇప్పుడు ఈయననే అగ్గిపెట్టె వల్ల ఇబ్బంది పడనోడైతే ఈయన ఎందుకు ఆ పేరుకి అంత మండిపోవాలి? ఇవాళ ఒక్కనే అంటున్నాను, అసెంబ్లీ చూడండి, ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి ఒక్కరు, అది ఫ్యాక్ట్ కదా సార్. 1200 మంది చనిపోయింది, అబద్ధమా మీరు చెప్పండి? వాళ్ళ ప్రాణాలు పోయింది, అబద్ధమా? శ్రీకాంతాచారికి అగ్గిపెట్టె దొరికింది, అందరికీ దొరికింది, దొరకలేదనే చర్చ మాత్రం చాలా కాలం నుంచి సార్. ఒకటి ఆ మాట రెచ్చగొట్టే ప్రక్రియ ఏదైతే జరిగిందో అది నన్ను కలిసివేసింది. నేను నా నిరసన ఒక వ్యాపారం ద్వారా వ్యక్తం చేసిన, దానిలో తప్పేముంది సార్? ఇప్పుడు అభిమానం ఉన్నోడు స్వీట్ ప్యాకెట్ మీద శ్రీరామన్ రాసి పంచుతుండు, తన భక్తిని తెలియజేస్తూనే తను సేల్స్ చేసుకున్నప్పుడు నేను నా నిరసన వ్యక్తం చేస్తూ వ్యాపారం చేయాలనుకున్నా, తప్పేముంది దాంట్లో? అంతే తప్ప వారిని టార్గెట్ చేయాలనేది నా ఇంటెన్షన్ అయితే కాదు. అది వాళ్ళు దాన్ని ఇంటెన్షన్గా చేసుకొని నన్నే అంటుండు అనే కాడికి తీసుకొచ్చారు. అగ్గిపెట్టె మచ్చ అనేది చాలా గట్టిగా వెళ్ళినట్టుంది. అదే సందర్భంలో అగ్గిపెట్టె మచ్చ పేరు మీద ఒక పెద్ద ట్రోలింగ్ అయితే జరిగింది, ఒక సుమారుగా సంవత్సరం చాలా జరిగింది సార్. ఇది జరగటానికి మీరు పెట్టడానికి కోఇన్సిడెన్స్ అయితే కాదంటారు? కోఇన్సిడెన్స్ కాదు, ఇక నేనైతే 100% అనుకోలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని తెలిసింది. కమలాపూర్ నుంచి సంపత్ గారు లైన్లో ఉన్నారు. సంపత్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మన చక్రధర్ గౌడ్ ఉన్నారు, మాట్లాడండి. సార్ చక్రధర్ గారు నమస్కారం సార్. నమస్తే అన్న, చెప్పండి సార్. ఏం చేశారు సార్ కేసీఆర్ గారు తెలంగాణకి? అతను చేసింది ఏం లేదు సార్. ఓకే, 150 కోట్ల ప్రజాధనాన్ని ఒక ప్రకృతికి విరుద్ధమైనటువంటి ఒక ప్రాజెక్ట్ కట్టి దానివల్ల నయా పైసా ఉపయోగం ఎవరికి జరగలేదు ఇంతవరకు. ఓకే, 1000 కోట్ల రూపాయల కరెంటు బిల్లు ప్రజాధనం వృధా చేశారు అత్యంత దారుణంగా. ఓకే, నీళ్ల కోసం నిధుల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఆ నిధులు ఎవరికి వచ్చినాయండి? కేవలం కేసీఆర్ కుటుంబానికి, వాళ్ళ కుటుంబీకులకు మాత్రమే వచ్చింది. ఇంకా ఆ మాత్రము ఆ వచ్చిన కొన్ని సీట్లు కూడా రావాల్సింది కాదు. ఆ డబ్బులు వెదజల్లడం వల్ల వచ్చినటువంటి సీట్లు, ప్రజలను మభ్య పెట్టడం వల్ల వచ్చిన సీట్లు తప్ప వాళ్ళకి సింగిల్ డిజిట్ సీట్ కూడా రావడానికి ఏ ప్రజలు కూడా సిద్ధంగా లేరు సార్. ఇది కేసీఆర్ గారికి చెంపపెట్టు లాంటిది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయనను ఒకప్పుడు ఏంటంటే తెలంగాణ జాతిపితగా చూశారు సార్. అందరూ తెలంగాణ జాతిపితగా చూశారు. సంపత్ గారు డబ్బులకు కకృతిపడి సంపత్ గారు ఇక్కడ ప్రధానంగా చక్రధర్ గౌడ్ అండ్ హరీష్ రావు మధ్య ఉన్నటువంటి వివాదం గురించి మాట్లాడుతున్నాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. సంపత్ గారు. ఖమ్మం నుంచి హనుమంతరావు గారు లైన్లో ఉన్నారు. హనుమంతరావు గారు నమస్కారం. నమస్తే అండి, శశిధర్రావు గారితో మాట్లాడతామండి. నమస్తే అన్న, చెప్పండి. నమస్తే శశిధర్రావు గారు. నమస్తే. చిన్న నేను ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ప్లీజ్ చెప్పండి. చక్రధర్ సార్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. చెప్పండి. చక్రధర్రావు గారు, ఇప్పుడు ఇంతగా పోట్లాడి స్టూడెంట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళందరూ బలిదానాలు ఇచ్చి తెలంగాణ తెచ్చుకున్నాం. అవును అండి, అవునండి, అవును. రాష్ట్ర ప్రభుత్వాలు అయితేమి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేమి, భద్రాచలం రాములు వారికి ముఖ్యమంత్రి గారు ముత్యాల తరంబరాలు పట్టపోయే ఆనవాయితీ మనకుంది. తమరు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. మన కేసీఆర్ గారు అహంకారపూర్వకంగా ఏ రోజైనా శ్రీరామనవమికి ముత్యాల తరంబరాలు పట్టుకెళ్ళారా? నేను కావాల్సింది అదండి. రాజను ద్వారాగా, తమర ద్వారాగా మా రైతుల తరఫున తెలియజేయండి. ఏంటంటే అండి,
ఇప్పుడు ఎర్రనల్లి తెల్లనల్లి అని మిర్చి తోటలకు వస్తుంది. యా వీళ్ళందరూ ఫెర్టిలైజర్ షాపులకి కమిషన్దారులుగా మారి రాజకీయ నాయకులు గత ప్రభుత్వాలు ఇప్పుడైనా మరి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని దాని మీద ఒక ప్రొఫెసర్లతోని దాని జీన్స్ ద్వారాగా మందు కానీ పెడితే చక్రధరరావు గారి ద్వారాగా మాకు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే రాజనూస్ ద్వారాగా యా మేము రైతులు అందరం రాజనూస్కి చక్రధరరావు గారికి రుణపడి ఉంటాం. ధన్యవాదాలు హనుమంతరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు.